వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. అసలు మనం తినే ఫుడ్ మీదే మన హెల్త్ ఆధారపడి ఉంటుంది, అది అందరికీ తెలిసిందే. ఒకవేళ పాజిటివ్ అయిందనుకోండి పర్లేదు, అదే మన హెల్త్ కి కొంచెం నెగిటివ్ అవుతే ఇంకా అంతే సంగతులు, డాక్టర్ చుట్టూ తిరగాల్సిందే. మరి మన హెల్త్ ని బాగా చూసుకుంటూ హెల్దీ బ్రేక్ఫాస్ట్, హెల్దీ ఫుడ్ తింటూ ఉండాలి కదా. మరి అందుకోసమే ఈ రోజు ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ తో మీ ముందుకు వచ్చేసాను. మరి ఈ రోజు మన హెల్దీ బ్రేక్ఫాస్ట్ పన్నీర్ దోశ. మరి పన్నీర్ దోశని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం పెనం పెట్టుకోవాలి స్టవ్ మీద. ముందుగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఫస్ట్ మనం టాసింగ్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఆయిల్ వేసుకొని ఫస్ట్ జీరా వేసుకుంటాం. నెక్స్ట్ చాప్ చేసిన ఆనియన్స్, నెక్స్ట్ మిర్చి. ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యే వరకు మనం లైట్ బ్రౌనిష్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. అండ్ మనం జీరా వేసుకున్నాం కదా, జీరా వల్ల చాలా యూజెస్ ఉన్నాయి, అందరికీ తెలిసి ఉంటుంది. జీరా మనం ఎక్కువగా పౌడర్ చేసుకొని స్టోర్ చేసుకున్నట్లయితే నైట్ టైమ్స్ చాలా మందికి నిద్ర పట్టదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే పాలల్లో లైట్ గా జీరా పౌడర్ వేసుకొని హ్యాపీగా తాగి పడుకుంటే ఫుల్ గా నిద్ర పడుతుంది అనమాట. అంటే నిద్ర లేని వాళ్ళకి, నిద్ర పట్టని వాళ్ళకి, పెద్దవాళ్ళకి చాలా మటుకు నిద్ర పట్టదు కదా. ఈ చిన్న టిప్ యూజ్ చేసుకోండి, హ్యాపీగా నిద్ర పడుతుంది. లైట్ బ్రౌనిష్ వచ్చేంత వరకు, ఎందుకంటే ఉల్లిపాయకి నార్మల్ గానే పచ్చివాసన ఉంటుంది కదా. ఉల్లిపాయ వేసిన వెంటనే కొంచెం ఆ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఓకే, ఇవి ఫ్రై అయిపోతున్నాయి. ఇప్పుడు మనం దీంట్లో లైట్ గా జింజర్, మనం చాప్ చేసిన జింజర్ వేయాలి. ఓకే, తర్వాత పన్నీర్ కూడా చిన్న చిన్న పీసెస్ కింద తీసుకోవాలి. మనం ఆ చిన్న చిన్న పీసెస్ ని వేసుకోవాలి. ఆ తర్వాత ఉప్పు, మన టేస్ట్ కి తగినంత ఉప్పు. తర్వాత కొత్తిమీర. ఓకే, సో ఇవి కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు, పన్నీర్ చూసారా అవి కూడా లైట్ బ్రౌనిష్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ వల్ల నేను ఆల్రెడీ చెప్పాను, పన్నీర్తో చాలా వెరైటీస్ చేస్తూ ఉంటాం మనం. పన్నీర్ మసాలా అని ఇలాగా, కాకపోతే మనం బ్రేక్ఫాస్ట్ లో కూడా పన్నీర్ యూజ్ చేయొచ్చు అనమాట. అది కూడా చాలా హెల్దీగా. సో పన్నీర్ వల్ల మెయిన్ గా మనకి టీత్ చాలా బాగుంటాయి అనమాట, అలాగే క్యావిటీస్ ఉండవంట. అసలు పన్నీర్ వల్ల ఆల్మోస్ట్ చాలా చాలా హెల్దీ టిప్స్ ఉన్నాయి. అండ్ అందులో కొన్ని అయితే మాత్రం మనకి టీత్ బాగుంటుంది, క్యావిటీస్ రావు. ఇంకా బోన్స్ కి అయితే ముఖ్యంగా అమ్మాయిలు, అంటే మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పన్నీర్ని యూజ్ చేస్తే కనుక, అంటే రెగ్యులర్ డైట్ లో పన్నీర్ని యూజ్ చేస్తే వాళ్ళకి బోన్ స్ట్రెంగ్త్ అనేది చాలా వస్తుంది. చూసేలా ఫ్రై అవుతుండాలి. అసలు ఇన్ని టిప్స్ నేను ఎందుకు చెప్తున్నానండి, మీ అందరి కోసమే కదా. ఎవరైనా ఫాలో అవుతున్నారా? నాకు తెలిసి ఫాలో అవుతారులేండి, ఎందుకంటే మీ హెల్త్ గురించే కదా. సో డెఫినెట్ గా ఫాలో అవ్వండి. నేను చెప్పే రెగ్యులర్ గా నేను చెప్పే ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీ డైట్ మెనూలో చేర్చుకొని డెఫినెట్ గా మీరు హెల్దీగా ఫిట్ గా ఉంటారు. ఎస్, చూసారా మరి ఎలా ఫ్రై అయిపోయాయో. చిన్న చిన్నగా చాప్ చేసుకోవడం వల్ల ఈజీగా ఫ్రై అవుతాయి అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఎస్, ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇవి కొంచెం చల్లారాలి. అసలు ఇంకా పన్నీర్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా నేను మీకు చెప్తూ ఉంటా, మీరు చక్కగా ఫాలో అయిపోండి. ఎస్, చూసారా ఇప్పుడు ఈ ఫ్రైని మనం ఏం చేసుకోవాలంటే, ముందుగా నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను దోశ బ్యాటర్. ఇందులో ఈ మిక్స్ కలుపుకోవాలన్నమాట. సో దోశ బ్యాటర్ అందరికీ తెలిసింది కదా, రెగ్యులర్ గా మినపప్పు బియ్యం నానబెట్టుకొని దోశకి ఎలా చేసుకుంటామో సేమ్ అంతే, అదే ప్రాసెస్. దాంతో బ్యాటర్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం ఈ మిక్స్ ని కలుపుదాం. ఓకే, సో మనం పన్నీర్తో ఏదైతే చేసి ఉంచామో అది ఈ దోశ బ్యాటర్లో మిక్స్ చేసుకోవాలి. నేను మొత్తం వేసేసుకున్నా. ఇప్పుడు ఇందులో మనం మిక్స్ చేసుకోవాలి. ఓకే, నేను చూసారా దోశ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేశాను.
ఇప్పుడు మనం దోశ వేసుకుందాం. సో అన్ని మిక్స్ చేసుకుని ఉన్నాం కదా, దీన్ని మనం దోశ వేసుకుందాం. ముందుగా పెనం హీట్ చేసుకుని ఉంచాలి లైట్గా. మనం పెనం మీద దోశ వేసేటప్పుడు అసలు ఆ సౌండ్కే మనం చాలా టెంప్ట్ అవుతాం కదా. నేను కూడా దానికి చాలా, అసలు దోశ వేస్తుంటేనే ఎప్పుడెప్పుడు తిందామా అని ఉంటుంది. సో ఇందులో మనం పన్నీర్ అన్ని మిక్స్ చేసాం కాబట్టి దోశ కొంచెం థిక్గానే ఉంటుంది. అండ్ ఇప్పుడు దీని మీద లైట్గా ఆయిల్ వేసుకుందాం. మనకి ఇట్లా కాలాలి కొంచెం. అండ్ అసలు ఈ పన్నీరు ఎప్పుడు మనకి ఎప్పుడు వాడకంలోకి వచ్చింది, అసలు ఈ పన్నీర్ని ఎవరు కనిపెట్టారో తెలుసా మీకు? నేను చెప్తాను వినండి. అప్పుడు అంటే ఆల్మోస్ట్ 10,000 years బ్యాక్స్ నుంచి మనకి పన్నీర్ ఉందంట. అరేబియన్ సీలో ఒక అతను ట్రావెల్ చేస్తూ ఉన్నాడంట. అక్కడ మీకు తెలుసు కదా, అరేబియన్ సీలో ఎక్కువ క్యామెల్ పాలు అలాగే మేకపాలు ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. మరి అలాంటప్పుడు అతను మేకపాలు కూడా క్యారీ చేశాడంట. క్యారీ చేసినప్పుడు అక్కడ సీలో మనకి ఎక్కువ ఏంటుంటుంది, ఫుల్ ఎండ ఉంటుంది, అసలు వర్షాలు ఉండవు ఏముండవు కదా. మరి ఆ ఎండకి ఆ పాలు కాస్త గట్టిగా అయిపోయాయంట, అంటే కర్డ్ లా అయిపోయి. అతను తాగుదామని చూసేసరికి అది కర్డ్ లా ఉంది. సో తాగలేం కదా, దీన్ని ఏం చేద్దామని ఆలోచించాడంట. సరే ఉంచాడు పక్కకి. అతను ఏదైనా వెజిటబుల్ కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు ఈ పన్నీర్ని కూడా వేశాడంట. ఆ కర్రీ అయితే సూపర్ టేస్ట్ వచ్చిందంట. అప్పటి నుంచి ఇది పన్నీర్ మనకి వాడకంలోకి వచ్చింది. చూసారా, అసలు ఎప్పుడైనా మనం పన్నీర్ తింటూ ఉంటాం కానీ దీని వెనక అట్లా ఇంత స్టోరీ ఉందని ఎవరికైనా తెలుసా? తెలియదు కదా. సో ఇవాళ నేను మీకు చెప్పేశాను, మీరు పన్నీర్ తింటున్నప్పుడల్లా ఆ స్టోరీ గురించి ఆలోచించండి. ఓకే, సో ఇప్పుడు మనం దీనిపైన పన్నీర్ తురుము ఏదైతే ఉందో అది చల్లుకుందాం. మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ, మన టేస్ట్కి తగ్గట్టు. తర్వాత కొంచెం అల్లం, నెక్స్ట్ జీరా, తర్వాత కొత్తిమీర. ఇవన్నీ కూడా మన టేస్ట్ కి తగ్గట్టు మనం యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ. ఓకే, ఇది ఒకసారి కాలిపోయింది. దీన్ని నెక్స్ట్ వైపు కూడా మనం కాల్చుకుందాం. సో చాలా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి ఇందులో దోశ కొంచెం థిక్గానే వస్తుంది. అంటే పన్నీర్ మనం పీసెస్ వేసాం కాబట్టి దీన్ని కూడా 2 sides కూడా ఇలా చక్కగా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కాల్చుకుందాం. ఓకే, ఇంకా ఆయిల్ వేయకలే, మనం ఆల్రెడీ ఫస్ట్ ఆయిల్ యూజ్ చేసాం కాబట్టి ఇంకా ఆయిల్ యూజ్ చేయకలే. చూసారా ఇటువైపు కూడా మనకి ఎలా కాలిందో. ఎస్, ఇప్పుడు దీన్ని మనం ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే మన పన్నీర్ దోశ రెడీ అయిపోతుంది. ఓకే, సో చూసారా ఎంత బాగుందో, లైట్ గా గోల్డిష్ బ్రౌన్ వచ్చింది. ఓకే, మన పన్నీర్ దోశ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లో తీసేసుకుందాం. సో చూడ్డానికి కూడా మన పన్నీర్ దోశ చాలా కలర్ఫుల్ గా ఉంది, తిన్నా కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. దీన్ని మనం ఇప్పుడు ఇలా ప్లేట్ లో తీసుకుందాం. ఎస్, మరి మీరు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న పన్నీర్ దోశ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత క్విక్ గా రెడీ అయిందో. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేసుకోవాలో మరొకసారి చూద్దాం. పన్నీర్ దోశకి కావాల్సిన పదార్థాలు: దోశపిండి 1/2 kg, నూనె 3 టీ స్పూన్లు, పన్నీర్ 1 కప్పు, ఉల్లిపాయలు 1, పచ్చిమిర్చి 4, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, జీరా 1 టీ స్పూన్. పన్నీర్ దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక పాన్ లో నూనె, జీరా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, పన్నీర్, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలుపుకొని ఆ తర్వాత దోశ బ్యాటర్ లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దోశ పెనంపై దోశల వేసుకొని పైనుంచి నూనె, పన్నీర్, అల్లం, జీరా, కొత్తిమీర వేసుకొని 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లో తీసుకుంటే పన్నీర్ దోశ రెడీ. పన్నీర్ దోశకి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేయాలో చూశారు కదా. మరి దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. నేను చెప్పా కదా, దోశ వేస్తున్నప్పుడే ఆ సౌండ్ కి మనకి తినేయాలనిపిస్తుంది, కానీ నేను ఇంతసేపు వెయిట్ చేశాను, ఇంకా నేను ఆగలేను.
ఎంత పర్ఫెక్ట్ టేస్ట్ ఉందంటే ఆ పన్నీర్ అసలు దోశ నార్మల్ దోశ కంటే చాలా డిఫరెంట్ ఉంది. తింటున్నప్పుడు సాఫ్ట్ గా పన్నీర్ ఏదైతే ఉందో అది చాలా సాఫ్ట్ గా ఉందన్నమాట. తింటుంటే ఎన్నైనా తినేయగలం. ఇందులోకి కాంబినేషన్ ఏంటి అనుకుంటున్నారా? ఎస్, టొమాటో చట్నీ. దీంట్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ టొమాటో చట్నీ. మరి టేస్టీగా టొమాటో చట్నీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా పాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఆయిల్ వేద్దాం. సో రెగ్యులర్ గా టొమాటో చట్నీ చేసుకుందాం, ఇంకాస్త టేస్టీగా ఎలా చేయొచ్చో చూద్దాం. ఓకే, కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇందులో ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి మనం ఫ్రై చేసుకుందాం. ఆ ఎండుమిర్చి కరివేపాకు ఫ్రై అయ్యేంత వరకు లైట్ గా ఫ్రై చేసుకుందాం. అసలు టొమాటో చట్నీ ఎందులోకైనా చాలా బాగుంటుంది. దోశ, ఇడ్లీ, ఇంకా ఎలాంటి కాంబినేషన్ అయినా కూడా టొమాటో చట్నీ చాలా బాగుంటుంది. సో నేను చేసే చట్నీ దోశలోకి కాకుండా మీరు అన్ని డిఫరెంట్ వెరైటీస్ లోకి ట్రై చేయొచ్చు. అండ్ అప్పుడప్పుడు రైస్ లో కూడా చాలా బాగుంటుంది. వేడివేడిగా రైస్ లో వేడివేడిగా టొమాటో చట్నీ తింటే సూపర్ ఉంటుంది. లైట్ గా వేగుతున్నప్పుడు మనం గార్లిక్ వేసుకుందాం. అండ్ గార్లిక్ మోస్ట్ గా మాక్సిమం అన్నిట్లో యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఏ వెజిటబుల్ కర్రీ చేసినా, ఎలాంటి చట్నీ చేసినా కూడా గార్లిక్ యూజ్ చేయండి. ఎందుకంటే హెల్త్ కి చాలా మంచిది కదా. సో నేను చెప్పేవన్నీ కూడా మీ హెల్త్ గురించే. సో తప్పకుండా పాటించండి. గార్లిక్ వేసుకున్న తర్వాత ఒక 1 minute అలా ఫ్రై చేసుకుందాం. కరివేపాకు, గార్లిక్ ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకొని, ఇంకో చూసారా ఎలా ఫ్రై అవుతున్నాయో. ఇప్పుడు దీంట్లో మనం టొమాటోస్ వేసుకున్నాం. సో టొమాటోస్ చట్నీ చేస్తాం కాబట్టి మనకి ఎక్కువగా అంటే చిన్న చిన్న పీసెస్ కాకుండా పెద్ద పెద్ద పీసెస్ తీసుకున్నా పర్లేదు. సో ఇదిగో టొమాటోస్ కూడా మనం ఎక్కువ ఫ్రై చేసుకోకలేదు, లైట్ గా షాలో ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. అండ్ టొమాటోస్ అయితే మనకి చెప్పాలా, ప్రతి ఒక్క దాంట్లో టొమాటో యూస్ చేస్తాం కదా. మనం రసం చేసుకున్నా, సాంబార్ చేసుకున్నా, కర్రీ చేసుకున్నా, ఎందులైనా టొమాటో మస్ట్. అండ్ టొమాటో వల్ల యూజెస్ కూడా అందరికీ తెలుసు. మనకి బ్లడ్ అయితే బాగా ప్యూరిఫై అవుతుంది టొమాటోస్ తినడం వల్ల, బ్లడ్ ప్యూరిఫికేషన్ ఉంటుంది. అలాగే టొమాటో మంచి మాయిశ్చరైజర్ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ టొమాటో గుజ్జు ఏదైతే ఉందో అది తీసుకొని మనం ఫుల్గా టైర్డ్ అయిపోయి ఇంటికి వస్తాం కదా ఈవినింగ్, ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఆ టొమాటో గుజ్జుని ఫేస్కి అప్లై చేసుకొని ఒక 10 minutes తర్వాత కూల్ వాటర్తో ఫేస్ని కడిగేసినట్టయితే కనుక చాలా రిలాక్సేషన్ వస్తుంది అన్నమాట. అలాగే ఫేస్లో ఉన్న ట్యాన్ కూడా పోతుంది. మంచి మాయిశ్చరైజర్ కూడా ఉపయోగపడుతుంది. ఇంకా చాలా యూజెస్ ఉన్నాయి టొమాటో వల్ల. మనం ఇంటేక్ చేసుకోవచ్చు, అలాగే మన స్కిన్కి కూడా అది మంచి గ్లోయింగ్ ఇస్తుంది. ఓకే, చూసారా చాలా ఫ్రై అన్నమాట. లైట్గా ఫ్రై చేసుకోవాలి. అంటే ఆ వాటర్ ఉంటుంది కదా, టొమాటోలో ఎక్కువ ఎక్సెస్ వాటర్ ఉంటుంది కదా, అది పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చాలా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో మనం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టు. ఓకే, మళ్ళీ ఫ్రై చేసుకున్నాం. ఇది ఫ్రై అయితే ఇప్పుడు దీన్ని మనం మిక్సీ చేసుకుందాం. ప్యాన్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారనివ్వాలి. ఇది వెంటనే మిక్సీ చేయకూడదు, కొంచెం చల్లారనివ్వాలి. టొమాటో చాలా చలవ చేస్తుంది కూడా, అందుకే ఈవినింగ్ టైమ్స్ టొమాటోని 2 pieces కట్ చేసుకొని అందులో షుగర్ వేసుకొని తింటాను. నేను అప్పుడప్పుడు చాలా తింటాను అలాగా. సూపర్ టేస్ట్ కూడా ఉంటుంది. అలా తినడం వల్ల చలువ చేస్తుందంట. మాక్సిమం చిన్నపిల్లలు కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే మరీ చిన్న చిన్న పీసెస్ కాకుండా కొంచెం హాఫ్గా కట్ చేసి అందులో షుగర్ వేసుకొని తిన్నా, లేకపోతే షుగర్ వేసి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకొని
కూలింగ్ గా తిన్నా కూడా చాలా బాగుంటుంది. అండ్ బ్లడ్ అయితే చాలా పెరుగుతుంది. బ్లడ్ లేదు అంటారు కదా ఒంట్లో, అలాంటప్పుడు ఈ టిప్ యూజ్ చేయండి, చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఇది మనం మిక్సీ చేసుకుందాం. చల్లారిపోయింది. దీన్ని మిక్సీ చేసుకుంటే మనకు ఆల్మోస్ట్ టొమాటో చట్నీ రెడీ అయిపోతుంది. మనకి ఎంత క్వాంటిటీ కావాలో చూసుకుంటాం కాబట్టి మనం వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దీన్ని మనం మిక్సీ చేసుకోవాలి. మన టొమాటో చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి కొంచెం సీజనింగ్ ఉంది, అది చేస్తే టొమాటో చట్నీ మొత్తం రెడీ అయిపోతుంది. ముందుగా పాన్ పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుందాం. పాన్ లైట్ గా హీట్ ఎక్కాలి. ఇది రెగ్యులర్ గా చేసే సీజనింగ్ లాగే ఉంటుంది. ఎస్, హీట్ అయిపోయింది పాన్. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఇందులో ఫస్ట్ జీరా, నెక్స్ట్ ఆవాలు, ఇంగువ మన టేస్ట్ కోసం అన్నమాట. సో ఇంగువ పౌడర్ ఉంటుంది కదా అది, అండ్ కొంచెం కరివేపాకు. సీజనింగ్ కాబట్టి అన్ని ఒకసారి వేసుకొని ఫ్రై చేసేసుకోవచ్చు. సో ఇందులో ఎక్కువగా వేగాల్సినవి లేవు కాబట్టి ఇవన్నీ లైట్ గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎస్, చూసారా, ఇంగువ వెయ్యగానే ఆ ఫ్లేవర్ మనకి చాలా బాగా తెలుస్తుంది. ఎందులో అయినా కానీ ఇంగువ వేసినట్టే మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. అసలు ఆ స్మెల్కే ఎప్పుడెప్పుడు తినేద్దామా అని ఉంటుంది. సో ఇప్పుడు నాది కూడా ఆల్మోస్ట్ అదే స్టేజ్ అనమాట. ఎప్పుడెప్పుడు చట్నీ అవుతుందా, ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామా అని చూస్తున్నాను. ఆల్మోస్ట్ అయిపోయింది కాబట్టి లైట్ గా ఫ్రై అవుతుంటుంది. అండ్ దీన్ని మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఓకే, సో టొమాటోలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి వాటర్ ఏం స్పెషల్గా వేసుకోకలే. చూసారా ఎంత కలర్ఫుల్ గా టొమాటో చట్నీ రెడీ అయిపోయిందో. దీన్ని నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నా. అండ్ ఇప్పుడు దీని మీద మనం ఈ సీజనింగ్ ఏదైతే చేసుకున్నామో అది మొత్తం వేసుకుందాం. ఈ సీజనింగ్ ని అలా పైన పోపు. సో నార్మల్ గా మీరు ఏ చట్నీ చేసినా కూడా పోపు పెడతారు. సో దీంట్లో కూడా మనం అలా చేసుకుంటే సరిపోతుంది. మరి టేస్టీగా టొమాటో చట్నీ రెడీ అయిపోయింది. దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. టొమాటో చట్నీకి కావలసిన పదార్థాలు: టమాటాలు 1 కప్పు, వెల్లుల్లి ముక్కలు 5, కరివేపాకు కొద్దిగా, ఎండుమిర్చి 2, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు చిటికెడు, ఆవాలు 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, జీరా 1 టీ స్పూన్. టొమాటో చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక పాన్ లో నూనె, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, టొమాటో, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిగా చల్లారాక మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మరో పాన్ లో నూనె, జీరా, ఆవాలు, ఇంగువ, కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టుకొని టొమాటో చట్నీపై వేసుకొని సర్వింగ్ బౌల్ లో తీసుకుంటే టొమాటో చట్నీ రెడీ. మరి టొమాటో చట్నీకి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేయాలో చూసారు కదా. మరి టేస్టీ చట్నీని ఇప్పుడు నేను టేస్ట్ చూస్తా. ఓకే, చూడ్డానికి చాలా కలర్ఫుల్ గా ఉంది. ఎస్, పర్ఫెక్ట్ కాంబినేషన్ అన్నమాట. నేను ఇందాక చెప్పినట్టు ఎందులోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. పర్ఫెక్ట్ కాంబినేషన్. మరి ఇంతకు ముందు చేసుకున్న దోశ ఉంది కదా, దాంతో కూడా టేస్ట్ చేసేద్దాం. సో
సో మీరు కూడా ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామని చూస్తున్నారు కదా, మరి ఇంక లేట్ ఎందుకు, వెంటనే చేసేయండి. ఇప్పుడైతే నేను అసలు ఆకలేకపోతున్నాను, టేస్ట్ చేసేస్తాను. నేను ఆల్రెడీ ముందే చెప్పాను కదా పర్ఫెక్ట్ కాంబినేషన్ అని, అంతే పర్ఫెక్ట్ ఉంది. తింటూ ఉంటే అసలు నన్ను నేను మర్చిపోయి ఇంకా ఎన్ని తింటానో కూడా తెలియదు అనమాట, అంత పర్ఫెక్ట్ గా వచ్చింది. సో దోశ నేను చెప్పా కదా, మనం పన్నీర్ దోశ చేసుకుంటాం, పన్నీర్ మసాలా దోశ కూడా చేసుకుంటాం. మనం ఇప్పుడు చేసుకున్నది పన్నీర్ దోశ. ఇది చాలా సాఫ్ట్ గా ఉంటుంది. మరి పన్నీర్ మసాలా దోశ అయితే క్రిస్పీగా ఉంటుంది, అంతే తేడా అనమాట. మరి ఈ రోజు బ్రేక్ఫాస్ట్ షోలో మంచి హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ చూసారు కదా. రేపు మరో వెరైటీతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బై బై.